అందరికీ నమస్కారం. నిన్న ఉదయం కూడా ఒక వ్యక్తి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నాడని చెప్పేసి నమ్మదమైన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్లో భాగంగా బస్టాండ్లో మన నుంచి అనుమానాస్పదంగా పారిపోతుంటే అతన్ని పట్టుకోవడం జరిగింది. మంత్రుల సమక్షంలో అతన్ని వెరిఫై చేయగా అతని వద్ద మనకి కేజీ 100 గ్రాముల గంజాయి దొరికింది. సో అతను దాన్ని లోతులోకి వెళ్తే అతను దాన్ని కురుమనూరు అనే ఒడిశా ప్రాంతం నుంచి గంజాయిని కొనుక్కొని వచ్చి ఇక్కడ చిన్న చిన్న పొట్టాలు చేసి వాళ్ళ యువతకి అందరికీ అమ్ముతూ ఉంటానని, మరి ఇంతకుముందు అతని మీద 6 కేసులు ఉన్నాయని, అతని భార్య పిల్లలు అతన్ని వదిలేసి ఉండడం వల్ల ఒక్కడే అటు వేంసూరు, బంజరా మరి సత్తుపల్లి మండలాల్లో తిరుగుకుంటూ ఫ్యాన్సీ సామాన్లు అమ్ముకుంటూ ఇలా ఎవరైనా యువత అతని పరిచయం అయితే వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళని గంజాయికి అలవాటు చేస్తూ అతను అక్రమ సంపాదన చేస్తున్నాడని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. కాబట్టి అతను ఈరోజు మనకి నిన్న కేసు కట్టేసి ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. అతను ప్రీవియస్ కేసులు కానీ ఇవన్నీ కూడా తీసి అతను బయటికి రాకుండా మరియు బెయిల్ రాకుండా అతని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు వారి నుంచి తెలుపుతున్నాం. మరియు అలానే మన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి అక్రమంగా సంపాదించుకోవడం కోసం వీళ్ళు వేస్తున్నటువంటి వృత్తిలో మీరు తీసుకొని గంజాయికి అలవాటయ్యి మీరు మీ జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకోకుండా మీ ఫ్యామిలీస్ని వీటన్నిటిని రోడ్డు పాలు చేయకుండా మీరందరూ కూడా సక్రమంగా మంచిగా నడవాలని చెప్పేసి కోరుకున్నాం. అలాగే ఇదే కేసులో కూడా ఇతను ఎవరెవరికి ఇచ్చాడు, ఇతను ఎవరి దగ్గర తీసుకొచ్చాడనే చైనింగ్ కూడా తీయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ఎవరిని కూడా వదలటం అనేది జరగదండి. కాబట్టి ఎవరు కూడా యువత తెలిసి తెలియక ఇందులో మీరు ఇరుక్కొని కేసులు పాలై రేపొద్దున మీ జీవితాలు ఆన్ చేసుకోకుండా మంచిగా అందరూ ఉండాలని చెప్పేసి పోలీసు వారి నుంచి హెచ్చరిస్తున్నారు.